ప్రపంచంలోనే పెద్ద మతం క్రైస్తవం అన్నది రుజువైంది. కానీ క్రైస్తవుల జనాభా ఇప్పుడు తగ్గుతోంది. క్రైస్తవుల డామినేషన్ పడిపోతోంది. క్రైస్తవ జనాభా క్రమం క్రమంగా పడిపోతున్నటువంటి సంఖ్యని ఇక్కడ అధికారికంగా చూడొచ్చు. క్రైస్తవుల జనాభా 2010లో 218 కోట్లుంటే ఇప్పుడు అది 230 కోట్లకి పెరిగింది. 2010 నుంచి 15 ఏళ్లలో క్రైస్తవ జనాభా 18 కోట్లు పెరిగింది. అయితే ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా తగ్గింది. పర్సంటేజ్ రీత్యా క్రైస్తవుల పర్సంటేజ్ 2010లో 30.6% ఉంటే, అంటే దాదాపు ప్రతి ముగ్గురులో ఒకరన్నట్టుగా క్రైస్తవులు ఉంటే, ఇప్పుడు అది 28.8%కి పడిపోయింది. 30.6% నుంచి సుమారుగా 2% క్రైస్తవ జనాభా తగ్గింది. పైగా ఈ క్రైస్తవులు యూరప్లో తగ్గుతుంటే ఆఫ్రికాలో క్రైస్తవుల సంఖ్య పెరుగుతోంది. ఆశ్చర్యకరం. యూరప్లో క్రైస్తవుల సంఖ్య తగ్గుతోంది అన్నట్టుగా ఈ సర్వే, ఈ డేటా అధికారికంగా చెప్తుంది. అదే సమయంలో క్రైస్తవుల సంఖ్య తగ్గుతుంటే ముస్లింల సంఖ్య పెరుగుతోంది. ఇంట్రెస్టింగ్. ప్రపంచ జనాభాలో ముస్లింల వృద్ధి వేగంగా నడుస్తోంది. చాలా వేగంగా. ముస్లింల జనాభా 34.7 కోట్ల మేర పెరిగింది. మొత్తం జనాభాలో సుమారు 200 కోట్ల వరకు ముస్లింలు ఉన్నారు. 2010 నుంచి 2015 నాటికి క్రైస్తవ జనాభా కేవలం 18 కోట్లే పెరిగింది. కానీ ముస్లింల జనాభా మాత్రం 30 కోట్లు పెరిగింది. ఎందుకు ముస్లింల జనాభా పెరుగుతుంది, క్రైస్తవుల జనాభా తగ్గుతుందంటే క్రిస్టియన్ డామినేషన్ ఉన్నటువంటి కంట్రీస్లో ఇప్పుడు జననాల రేటు పడిపోతుంది. యూరప్లో క్రైస్తవుల జనాభా తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి, అక్కడ జననాల రేటు పడిపోతుంది. ఆఫ్రికాలో జననాల రేటు పెరుగుతోంది. కాబట్టి ముస్లిం డామినేషన్ క్రమంగా పెరుగుతోంది. 34.7 కోట్ల మంది ముస్లింలు ఈ కాలంలో పెరిగారు. అందువల్ల 1.8% వృద్ధి రేటు. ప్రపంచ జనాభాలో ఇప్పుడు ముస్లింలు 25.6% ఉన్నారు. 28.8% క్రైస్తవులు ఉంటే 25.6% మంది ముస్లింలు ఉన్నారు. ప్రతి నలుగురిలో ప్రపంచంలో ఒకరు ముస్లిం ఉన్నారు. అయితే క్రైస్తవులు ముస్లింలు తర్వాత స్థానంలో ఏ మత విశ్వాసం లేదు అని చెప్పినటువంటి వాళ్ళ సంఖ్య కనిపిస్తుంది. వీళ్ళు ఇప్పుడు ప్రపంచ జనాభాలో 24.2% ఉన్నారు. మాకు ఏ మత విశ్వాసాలు లేవు అని చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఇలా మాకు మత విశ్వాసాలు లేవు అని చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాల్లో అధికంగా ఉంది. అమెరికాలో ఇప్పుడు మాకు ఏ మత విశ్వాసాలు లేవు అని చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య వేగంగా పెరుగుతోంది. జపాన్లో కూడా ఆ సంఖ్య పెరగడం వల్ల ఇప్పుడు బౌద్ధ మతాన్ని ఆచరించేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. హిందువుల సంఖ్య స్థిరంగా ఉంది, పెద్దగా పెరుగుదల లేదు. 2010లో ఎంత ఉందో 2025 నాటికి కూడా హిందువుల జనాభా అంతే ఉంది. క్రైస్తవుల సంఖ్య తగ్గుతుంది, ముస్లింల సంఖ్య పెరుగుతుంది. ముస్లింలతో పాటుగా ఏ మత విశ్వాసం లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఆశ్చర్యకరమైనటువంటి డేటా. చాలా ఇంట్రెస్టింగ్. క్రైస్తవులు 30% మంది పైబడి ఉన్నటువంటి సంఖ్య నుంచి ఇప్పుడు 28%కి పడిపోయారు. ముస్లింలు 23% నుంచి 25%కి వచ్చారు. 21% నుంచి ఏ మత విశ్వాసం లేదని చెప్పినటువంటి వాళ్ళు 24%కి చేరారు. ఏ మత విశ్వాసం లేదు అని చెప్తున్నటువంటి వాళ్ళు అమెరికాలో, చైనాలో, జపాన్లో ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ డేటాగా కనిపిస్తోంది. అదేవిధంగా ఐరోపా దేశాల్లో క్రైస్తవం తగ్గుతుండగా సబ్ సహారన్ ఆఫ్రికాలో పెరుగుతోంది. ఎలాంటి మతం లేదని చెప్పేవారి సంఖ్య అమెరికా, చైనా, జపాన్లో అధికంగా ఉంది. లౌకికవాద భావజాలం పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా సమాజం పరిపాలనలో మార్పులు వస్తాయని ఈ అధ్యయనం చేసిన నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఈరోజు మనం ఈ వ్యూ సర్వేకి సంబంధించి చూడొచ్చు.